కాబట్టి గురువుని గౌరవించాలి. ఈవేళ గురువులను అవమానిస్తున్నారు చాలా కావాలన్నమాట. ఎంత దోషం ఎంత పాపం అంటే ఎన్ని వాళ్ళు తరాలు కొట్టిపాడేస్తున్నారు చూడండి. ఒక గురువుని అన్యాయంగా నిర్దాక్ష్యంగా వాళ్ళు అవమానించారనుకోండి, అది వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ కొడుకులకి వాళ్ళ పిల్లల సంతానానికి కొడుతూనే ఉంటుంది. వాళ్ళకి తెలియదు అంతే, మనం గురువుని అవమానించాం, గురువుకి ఈ విధంగా నమ్మక ద్రోహం చేసాం మనం అనుకోండి. గురువునాం వందానం శ్రేష్టం అని నమస్కారం పెట్టాలి, కానీ చెడు బట్టికి చేయకూడదు. గురువునాం అర్చనం తదా, గురువుని అర్చరించాలి. గురువునా స్మరణం తస్మ, గురువుని తలుచుకోవాలి. తస్మై శ్రీ గురవే నమ, అటువంటి గురువులను ఆరాధించాలి. ఈవేళ గురువులకే పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు, గురువుకే నమ్మక ద్రోహాలు చేసేటువంటి వాళ్ళు, గురువుకే వాళ్ళు వెన్నుపోటు పొడిచేటువంటి వాళ్ళు లోకల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళు గురువుకు ద్రోహం చేస్తే ఇంకేం సర్వనాశనం అన్నమాట. అది జరుగుతుంది తప్పనిసరిగా. ఎవరైనా సరే, వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా గురువుని చేతనైతే సహాయం చేయాలి. అనుకున్న మాట ప్రకారంగా నిలబడాలి. గురువు ముందు విద్య నేర్చుకోవాలి, ఆర్జించాలి. గురువు ఏం కోరుకోడు కదా, మంచితనంగా మార్చాలని చూస్తాడు. అటువంటి అజ్ఞానాలు తొలగించినటువంటి వాడు గురువు అన్న.